ఫ్రెండ్స్ ఇది మనకి Realmi 6i మనకి తెలుసు దాదాపు Realmi ప్రొడక్ట్స్ వచ్చేసి మనకి ఎల్లో కలర్లో అయితే ఉంటాయి. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకి ఇది కూడా ఎల్లో కలర్లో అయితే ఉంది. Realmi 6i అని చెప్పేసి అయితే బాక్స్ పైన అయితే మోడల్ నెంబర్ రాశారు. సో వీళ్ళు అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే అయితే కొన్ని మెయిన్ ఫీచర్స్ని అయితే హైలైట్ చేశారు వీళ్ళు. సో మనం అయితే బ్రీఫ్గా చూద్దాం మనం మొబైల్ తీసుకున్న తర్వాత. సో బాక్స్ని అయితే అన్బాక్స్ చేద్దాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు మీరు బాక్స్లో మనకి ఇంకొక బాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. దీంట్లో చూసుకున్నట్టయితే మొబైల్ కేస్తో పాటు కొంచెం పేపర్ బాక్స్ అయితే ఉన్నాయి. సో దీంట్లో వచ్చేసి క్విక్ స్టార్ట్ గైడ్ అండ్ యూజర్ మాన్యువల్ లాంటివి అయితే కొంచెం ఉంటాయి వారంటీ కార్డ్తో పాటు. అండ్ ఇవైతే పెద్ద ఏం అవసరం అయితే లేదు, కావాలనుకున్న వాళ్ళు అయితే చదవచ్చు. సో అండ్ కేస్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి ట్రాన్స్పరెంట్ కేస్, కొంచెం గ్రేష్ కలర్లో అయితే ఉంది. మనకి ప్యూర్ ట్రాన్స్పరెంట్ ఉంటే బాగుంటుండే. సో నెక్స్ట్ మనం బాక్స్లో చూసుకున్నట్టయితే మొబైల్ అయితే ఉంది. సో మొబైల్ని అయితే చూద్దాం మనకి బాక్స్లో ఇంకా మిగతా ఏమేమి వచ్చిందో చూసేసిన తర్వాత. సో ఇక్కడ ఒక 20 వాట్ వూఫ్ ఛార్జర్ అయితే అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేశారు మనకు వచ్చేసి. కాకపోతే యాక్చువల్గా ఏంటంటే మనకి మొబైల్ అయితే 30 వాట్ అయితే సపోర్ట్ చేస్తుంది. 30 వాట్లో అంటే ఆ స్పీడ్ కావాలనుకున్న వాళ్ళైతే సపరేట్గా అయితే కొనాల్సి ఉంటుంది. మనకి కింద బాక్స్ వచ్చేసి 20 వాట్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మనకి బాక్స్లో చూసుకున్నట్టయితే USB to Type-C కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మనకి లెంత్ అయితే నార్మల్గా అయితే ఉంది. సో ఇవి మనకి బాక్స్లో వచ్చేసి ఒకటైతే సిమ్ కార్డ్ టూల్ అయితే ప్రొవైడ్ చేసి ఉంటారు. సో అది అక్కడే ఇక్కడ ఉంటుంది. అండ్ మొబైల్ అయితే చూద్దాం ఇప్పుడు మనం మెయిన్గా. సో ఫ్రెండ్స్ ఈ లిస్ట్ వచ్చేసి మనకి బాక్స్లో ఏమేమి ప్రొవైడ్ చేశారో అనేసి. సో అంటే బాక్స్లో ఏదైతే ప్రొవైడ్ చేస్తారో వాటికి సంబంధించిన లిస్ట్ అనమాట ఇదైతే. అండ్ నెక్స్ట్ మొబైల్ అయితే చూసుకుందాం మనం. ఇక్కడ చూసుకోవచ్చు మనకి 6.5 ఇంచ్ ఫుల్ HD ప్లస్ IPS LCD డిస్ప్లే అయితే ఉంటుంది మనకి ఇక్కడ. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి లూనార్ వైట్ వేరియంట్. అండ్ మనకి బ్యాక్ సైడ్ డిజైన్ అయితే మీరు చూడొచ్చు. సో ఏదైతే లైట్స్ అనేవి డైవర్జ్ అవుతున్నాయో సో మీరు అది చూస్తుండొచ్చు ఇక్కడ మీరు. అండ్ మనకి Realmi అయితే బ్రాండింగ్ ఇచ్చుకుంది కెమెరా సెటప్ కింద. అండ్ మనకి ఇది వచ్చేసి ప్లాస్టిక్ బిల్డ్. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ టాప్లో మనకి 16 మెగాపిక్సెల్ పంచ్ హోల్ కెమెరా అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్ మనం టాప్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఎలాంటి పోర్ట్స్ అండ్ బటన్స్ అయితే లేవు. మనకి ఏదైతే నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంటుందో సో అలాంటిది అయితే ఏం ప్రొవైడ్ చేయలేదు, మొత్తం ప్లెయిన్గా అయితే ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి 3 కార్డ్ స్లాట్ అయితే ఉంది. 2 సిమ్ కార్డ్స్ అండ్ ఒక మెమరీ కార్డ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే మనం ఉన్నాయి చూడవచ్చు ఇక్కడ. అండ్ మనం ఫ్రెండ్స్ డౌన్ సైడ్ చూసుకున్నట్టయితే 3.5mm హెడ్ ఫోన్ జాక్తో పాటు మైక్ అండ్ ఛార్జింగ్ Type-C పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ దాంతోపాటు పక్కనే చూసుకున్నట్టయితే స్పీకర్ గ్రిల్స్ అయితే ఉన్నాయి. సో ఫ్రెండ్స్ ఇది మనకి డౌన్ సైడ్ చూసుకున్నట్టయితే. ఫ్రెండ్స్ మనం రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే పవర్ బటన్ అయితే ఉంది మనకి, విచ్ ఇస్ ఆల్సో యాక్ట్స్ యాజ్ ఫింగర్ ప్రింట్ స్కానర్. అంటే మనకి పవర్ బటన్ ఫింగర్ ప్రింట్ స్కానర్ లాగా కూడా పనిచేస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టు మనకి క్వాడ్ కెమెరా సెటప్తో పాటు కింద Realmi బ్రాండింగ్ అయితే ఉంది మనకి. 48 మెగాపిక్సెల్ అయితే మెయిన్ కెమెరా మనకి అయితే వచ్చేసి 8+2 అయితే మనకి సబ్ కెమెరాస్ అయితే ఉన్నాయి దీంట్లో. సో బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఓవరాల్గా లుక్ పక్కనే మనకి ఒక ఫ్లాష్ అయితే కనబడుతుంది. సో ఫ్రెండ్స్ మొబైల్ అయితే స్టార్ట్ చేశాను, అంతలో మీకు స్పెసిఫికేషన్స్ అయితే మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫ్రెండ్స్ ఈ మొబైల్ వచ్చేసి మనకి MediaTek Helio G90T ప్రాసెసర్తో పాటు వస్తుంది. 2.5 GHz ఆక్టా-కోర్ ప్రాసెసర్. ఇది కొంచెం హీట్ అయితే అవుతుంది గేమ్ ఆడేటప్పుడు మాత్రం. సో అదొకటి కంట్రోల్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి 6GB RAM 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో పాటు వస్తుంది. ర్యామ్ టైప్ వచ్చేసి మనకి LPDDR4X అండ్ UFS 2.1 వచ్చేసి మనకి స్టోరేజ్ టైప్. అండ్ డిస్ప్లే గురించి మాట్లాడుకున్నైతే 90Hz అల్ట్రా స్మూత్ డిస్ప్లే అయితే ఉంటుంది. అంటే 90Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. మనం మాన్యువల్గా అండ్ ఆటోమేటిక్గా అయితే ఆప్షన్స్ అయితే ఉంటాయి మనకి 90Hz అండ్ 60Hz ఇది. అండ్ 6.5 ఇంచ్ ఫుల్ HD ప్లస్ IPS LCD డిస్ప్లే ఉంటుంది. స్క్రీన్ టు బాడీ రేషియో చూసుకున్నట్టయితే 90.5% అయితే ఉంది. గొరిల్లా గ్లాస్తో అయితే ప్రొటెక్షన్ ఇచ్చారు మనకి. అండ్ ఛార్జింగ్ అండ్ బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి 4300 mAh అయితే బ్యాటరీ కెపాసిటీ. అండ్ మనకి 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే మొబైల్ సపోర్ట్ చేస్తుంది. అండ్ 20 వాట్ అయితే మనకి కింద బాక్స్ ఇచ్చారు. 30 వాట్ స్పీడ్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా. సో ఫ్రెండ్స్ కెమెరా గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి 48 మెగాపిక్సెల్ AI క్వాడ్ కెమెరా, 119 degrees అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అయితే ఉంటుంది మనకి. 48 మెగాపిక్సెల్ వచ్చేసి మనకి మెయిన్ కెమెరా అండ్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ అయితే ఉంటుంది. 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్ అయితే ఉంటుంది మనకి. 4 cm ఫోకస్ లెన్త్తో పాటు f2.4 అపర్చర్తో వస్తుంది మనకి. అండ్ బ్లాక్ అండ్ వైట్ పోర్ట్రేట్ లెన్స్ అయితే ఉంటుంది మనకి. అది వచ్చేసి 4th ప్లేస్లో ఉంటుంది మన కెమెరా సెటప్లో. అండ్ మనకి ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే 16 మెగాపిక్సెల్ పంచ్ హోల్ కెమెరా అయితే ఉంటుంది టాప్ లెఫ్ట్ కార్నర్లో మనకైతే. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఓవరాల్గా కెమెరా డీటెయిల్స్ అయితే మనకి. ఫ్రెండ్స్ అబౌట్ ఫోన్లో చూసుకున్నట్లయితే మనకి Realmi UI వర్షన్ 1.0 అండ్ Android 10 పైన అయితే రన్ అవుతుంది. ఇది మనకి 6GB RAM 64GB ఇంటర్నల్ వేరియంట్ అయితే నా దగ్గర ఉంది. అండ్ పంచ్ హోల్ కెమెరా చూసుకున్నట్టయితే కొంచెం పెద్దగా అయితే అనిపిస్తుంది నార్మల్ యావరేజ్ కంపేర్ చేసుకుంటే మిగతా వాటితో. అండ్ బ్యాండ్ యాప్స్ అయితే ఏం కనిపించట్లేదు. అండ్ అన్వాంటెడ్ యాప్స్ ఏమైనా ఉంటాయి అంటే అవసరం లేని యాప్స్ ఉంటే ఈజీగా అయితే డిలీట్ చేసుకోవచ్చు. అండ్ సెన్సర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి అన్ని సెన్సర్లు అయితే వచ్చేసినాయి మ్యాక్సిమం. అండ్ మనకి సెక్యూరిటీ గురించి చూసుకున్నట్టయితే ఫేస్ అన్లాక్ అండ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఉన్నాయి 2. సో ఫేస్ అన్లాక్ వచ్చేసి మనకి 0.29 సెకండ్స్లో అయితే పనిచేస్తుంది, అంటే అన్లాక్ చేస్తుంది. అండ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ చూసుకోవచ్చు మీరు, చాలా ఫాస్ట్గా అయితే ఉంది.
సో బాగా అయితే పనిచేస్తుంది, చాలా మంచిగా ఉంది. ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా మనకి ఫాస్ట్ అయితే ఉంది. నెక్స్ట్ కేస్ అయితే ఏది చూద్దాం ఫ్రెండ్స్. దీనికైతే సో ఏదైతే దీంతో పాటు మొబైల్తో పాటు అయితే వచ్చిందో సో అది చూద్దాం. సో ఈజీగా అయితే ఫిట్ అయిపోయింది అండ్ గట్టిగా అయితే ఉంది, అంటే లూజ్ అయితే షేకింగ్ అంటే అలాంటిది అయితే ఏం లేదు. పోర్ట్స్ దగ్గర కూడా ప్రతి దగ్గర ఈజీ అయితే ఫిట్ అయిపోయింది. అండ్ బ్యాక్ సైడ్ అయితే మనకి కొంచెం డిజైన్లో కొంచెం అయితే చేంజెస్ అయితే అనిపించవచ్చు, ఎందుకంటే కేస్ వేసిన కాబట్టి. సో ఇన్ హ్యాండ్ ఫీల్ ఫ్రెండ్స్ మనకి ఇలా ఉంటుంది, అంటే మీరు ఒకవేళ యావరేజ్ చేతి అయినా పర్లేదు, సో ఈజీగా అయితే ఫిట్ అయిపోతుంది. ఒకవేళ పెద్ద చేతి అయినా సరే ఈజీగా అయితే ఫిట్ అయిపోతుంది మీకు హ్యాండ్లో. సో ఫ్రెండ్స్ ఇది వీడియో చూడవచ్చు ఇప్పుడు స్టెబిలైజేషన్ దీన్ని ఎలా ఉందని చెప్పేసి. సో ఇప్పుడైతే నేను నడుస్తున్నాను, వీడియో స్టెబిలైజేషన్ అయితే మీకు ఈజీగా అయితే అర్థమైపోతుంది. సో ఇలాంటి షేకింగ్స్ కానీ అలాంటిది అయితే ఏం లేదు, స్మూత్గా అండ్ పర్ఫెక్ట్గా అయితే వస్తుంది వీడియో. ఫ్రెండ్స్ ఈ మొబైల్లో వచ్చేసి మనము 20x వరకు అయితే జూమ్ చేసుకోవచ్చు. అండ్ మనం 20x ఫుల్గా జూమ్ చేసినప్పుడు మాత్రం మనకి డిస్టార్షన్స్ అంటే నాయిస్ అయితే ఫుల్గా ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు షేకింగ్ లాంటిది అలాంటిది అండ్ క్లారిటీ కూడా చూడొచ్చు. సో మొత్తం డిస్టార్షన్ అండ్ నాయిస్ అయితే ఫుల్ అయితే ఉంటుంది దీంట్లో. సో మినిమం ఒక 10x వరకు యూజ్ చేసినా కానీ మనకైతే పర్లేదు అని అయితే అనిపిస్తుంది. సో ఒకసారి చూడండి 20x వరకు, అంటే దగ్గర ఉన్న ఆబ్జెక్ట్స్ని కూడా 20x జూమ్ చేసినా కానీ మనకైతే డిస్టార్షన్ అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా రియల్మీ 6i స్పెసిఫికేషన్స్ అండ్ అన్బాక్సింగ్. సో ఐ హోప్ యూ లైక్ ద వీడియో.